సో అలా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఫినాలే షూట్ అయిపోయిందనమాట. మాకు తెలుసులావా నువ్వే లేటు తెలుసు, ఇలాంటి కామెంట్ కింద వస్తుందని తెలుసు. మ్యాటర్ ఏంటంటే మీకు తెలిసిందే కాకుండా, అంటే సోషల్ మీడియాలో వచ్చిందే కాకుండా అంతకు మించి సో ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారని కాకుండా ఆ పొజిషన్స్ వెనకాల వాళ్ళు ఎందుకు ఉన్నారు, ఏ విధంగా ఈ టాప్ 10 వాళ్ళు డిసైడ్ చేశారు, తెర ముందు ఓకే, తెర వెనక ఎలాంటి రాజకీయం జరిగింది, మిగతా పేర్స్ అందరూ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, వాళ్ళ ముఖ చిత్రాలు ఏంటి, ఇవన్నీ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. చాలా ఉంది. అలాగే మధ్యలో వైల్డ్ కార్డ్స్ మీద పాయింట్ వస్తుంది, వైల్డ్ కార్డ్స్ కోసం కూడా మాట్లాడుకుందాం. అనూహ్యంగా అందులో మీకు డెమాన్ పవన్, రీతు వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తాయి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, అప్డేట్స్ అనమాట, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా నా బర్త్డేకి ఎవరైతే విషెస్ చెప్పారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. విషెస్ చెప్పిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే తెలియదు, మీకు తెలుసుంటే చెప్పేవాళ్ళు, తెలియక చెప్పకపోంటారు. సో మ్యాటర్ ఏమైందంటే మధ్యాహ్నం నేను ఫ్యామిలీతో అట్ట తిరిగి అసలు ఎండలు ఎట్టమ్మా వాళ్ళందరూ పని చేస్తున్నారు, బయట పనిచేసే వాళ్ళందరికీ, ముఖ్యంగా మా నాన్నగారు కూడా బయట పనిచేస్తారు ఆల్మోస్ట్. వాళ్ళందరికీ సాల్యూట్. ఒక 2 గంటలు తిరిగి వస్తేనే అది కూడా జస్ట్ షిఫ్టింగ్లో మధ్యలోనే కారులో దిగి అట్లా ఇట్లా తిరిగిన దానికే వచ్చి పడ్డా 6 పడితే మళ్ళీ నైట్ 12కి లేచా, అందుకని లేటు. సో షూటింగ్ 3కి స్టార్ట్ అయ్యి 6కి అయిపోయింది. నేను ఇంకా 8, 9, 5లో 2-3 గంటలు పడుకుందాం అనుకున్నా. కట్ చేస్తే అయిపోయింది, నేను చూసుకోలేదు. సో 12కి లేచిన తర్వాత మళ్ళీ తెలుసుకొని ఈ వీడియో చేస్తున్నా. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి ప్లీజ్, లైక్ కొట్టండి. కొన్ని మీకు ఆనందపరిచే విషయాలు ఉంటాయి, కొన్ని ఆహ్లాదకరమైన వార్తలు ఉంటాయి కాబట్టి లైక్ కొట్టండి. మీ ఒపీనియన్ ఏంటి? ఈ టాప్ అయిన తర్వాత మీకేమనిపించింది? ఎవరికైనా న్యాయం జరిగిందా, ఎవరికైనా అన్యాయం జరిగిందా, ఏ పేరు వచ్చింటే బాగుండేది, ఎవరు విన్నర్ అవుతారని మీరు అనుకున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. సో మనం ఒక్కొక్క పాయింట్ వెళ్ళిపోదాం. ముందుగా ఎలామో ఈ టాప్ 5 ఎలా తీశారు? ఓట్స్ ప్రకారమే తీశారా అంటే ఎస్, ఓట్స్ ప్రకారమే తీశారంట. ఎవరు మా ఓట్లు వేసింది అంటే ఎవరు వేయట్లేదని చెప్పి అలాగలా వేయించుకున్నారు. సో ఓట్స్ ప్రకారం చేశారు అని టాక్ నాకు తెలిసింది. కానీ ఆ 5 పొజిషన్స్ చూస్తే అది ఓట్స్ ప్రకారం కాదేమో అని నాకు అనిపించింది. సో నేను చెప్పిన తర్వాత పాయింట్ టు పాయింట్ అప్పుడు మీకు అర్థమైంది. ముందు మనం ఎవరెవరు వచ్చారు మావా అంటే ఒక 2 పేర్స్ రాలా షూట్కి, అందరు పేర్లు వచ్చారు కానీ ఒక 2 రాలా. ఒకళ్ళు మీరు గెస్ట్ చేసేయచ్చు, గెస్ట్ చేయండి. యూ నాట్ యూ వాయిస్ ఎస్ కరెక్ట్గా గెస్ట్ చేశారు. హరిత హరీష్ గారు రాలా. సెకండ్ సంధ్య బ్రిట్టో వాళ్ళు కూడా రాలా. ఎందుకు మామ రాలేదంటే వాళ్ళు చెన్నైలో ఉన్నారు కదా, మేబీ అక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతారే ఆల్రెడీ వాళ్ళకే అనిపిస్తుంది కదా, మాకు అన్యాయం జరిగింది, మేము బాగా ఆడడం, తూచిగా పినాల బాటిల్లో ఓడిపోతే పంపించేయడం ఏంటి అయ్యి అని చెప్పి అలా అయినా అనుకోవచ్చు, ఇంకా వేరే పనులు ఉండొచ్చు, ఏదైనా సరే. మొత్తానికి వాళ్ళు కూడా రాలేదన్నమాట. సో వాళ్ళిద్దరు రాలేదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను, ఏంటంటే హరిత హరీష్ గారి పాయింట్ వచ్చింది కానీ చెప్తున్నా. యాక్చువల్గా మధ్యలో వైల్డ్ కార్డ్ ఒకటి ఎంటర్ అయ్యారు చూసారా, మహేష్ గారు, సెంటర్ గారు. ఆ టైంలో ఒక డిస్కషన్ జరిగిందంట. ఏంటంటే హరిత హరీష్ గారిని వైల్డ్ కార్డ్ కింద తెద్దామని చెప్పి డిస్కషన్ జరిగి హరిత హరీష్ గారి దగ్గరికి వెళ్తే హరీష్ గారు దొబ్బేండి మేము చేసిన అవమానం సరిపోదా అన్నట్టు మాట్లాడారంట. నాకు అది హరీష్ గారిలో ఇంతకుముందు అందులో నచ్చింది, బిగ్ బాస్లో ఇందులో నచ్చింది. అందులో కూడా ఆయనే పిలిచారు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి, వేరే వాళ్ళు కాదు, ఆయనే ఉండాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. బట్ రాలేదన్నమాట. సో ఆయన ఏంటంటే ఒక మాట మీద మనకు వాడుకోవడానికి పిలిచారు, నాకు అర్థమైపోయింది, మళ్ళీ ఎవరు వెళ్తారు. సో అందుకోసం అని చెప్పి ఆయన వద్దు నేను రానని చెప్పారంట. సో అందుకని ఆయన ఫైనల్కి కూడా రాలి. ఇంకొకరు ఎవరు జరిగింది అంటే డెమాన్ పవన్, రీతు యాజ్ ఎ ఫస్ట్ పేరుగానే ఎంటర్ అవ్వాలంట. అయితే రీతు గారు లేదు మేము కమిటెడ్ కాదు కదా అని చెప్పి ఆవిడ రిజెక్ట్ చేశారంట. దాని తర్వాత సమూహ వైల్డ్ కార్డ్లో వాళ్ళని తీసుకుందామని ఫిక్స్ అయ్యారు. వాళ్ళు కూడా అగ్రీ చేసి తీసుకునే టైంకి డెమాన్ వాళ్ళ ఫాదర్ది ఆయన చనిపోవటం ఏదో అలా ఇష్యూ అయ్యి, హెల్త్ బాగాలేదో అలా ఇష్యూ అయ్యి ఇంకా ఆ డెసిషన్ నుంచి వెనక్కి తీసుకున్నారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నారంటే వీళ్ళు మహేష్ అండ్ శాండ్రాని, సంధ్య అండ్ బిట్టోని వాళ్ళిద్దరు పేర్స్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరికి ఒక కాంపిటీషన్ పెడదాం అనుకున్నారంట. పెట్టి ఎవరు గెలుస్తారో వాళ్ళని హౌస్లోకి పంపిద్దాం, ఆ మ్యాన్షన్లోకి పంపిద్దాం అనుకున్నారంట. అయితే జడ్జెస్ ముఖ్యంగా అనిల్ గారు వద్దు అసలు వద్దు, ఎందుకంటే మహేష్ అండ్ శాండ్రా ఆల్రెడీ మాకు లక్ లేదు అని ఫీల్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు తీసుకొచ్చి కాంపిటీషన్ పెట్టి మళ్ళీ వాళ్ళు ఓడిపోతే కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అసలు వద్దు, మీరే ఇద్దరు ఎవరో ఒకళ్ళు తీసేసుకోండి, మీరే చాయిస్ తీసుకుని మీరే తీసేసుకోండి అంటే మరి సంధ్యాన్ని బిట్టో మరి దూరంగా ఉన్నారనో మరి ఏమో కానీ మరి ఏం వర్క్ అయిందో తెలియదు కానీ మహేష్ అండ్ శాండ్రాని తీసుకొచ్చారు. సో అలా మహేష్ అండ్ శాండ్రాలు సుడి తిరిగింది. ఇంత జరిగింది చూసారా, ఇది తెలుసా మీకు? నేను చెప్పాను చూసారా, అలా ఉంటుంది మరి. సో నెక్స్ట్ పాయింట్, సో ఫినాలే స్టార్ట్ అయింది. ఫినాలే స్టార్ట్ అవ్వగానే ఎంటర్టైన్మెంట్ అంట అసలు మామూలు లేదంట. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు. అందరూ డల్గా అలా కూర్చొని ఉన్నారంట. బయట నుంచి వచ్చిన వీళ్ళు టాప్ 5లో ఉన్న వాళ్ళు డల్గా కూర్చున్నారు, వీళ్ళు డల్గా కూర్చున్నారు. ఎందుకంటే అందరూ బయట నుంచి వచ్చారు. ఎందుకు డల్గా కూర్చున్నారంటే ఇప్పుడు చెప్తాను చూడండి. షూటింగ్ ఎప్పుడో అయిపోయింది, 45 రోజుల్లో షూట్ అయిపోయింది. 45 రోజుల్లో షూట్ అయిపోయిన దానికి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత తీసుకొస్తే వాళ్ళ ఎనర్జీ క్యారీ చేయరు కదా. హౌస్లో ఉండి టాప్ 5గా బయటకు వచ్చి అక్కడ స్టేజ్ మీదకి వస్తే ఎనర్జీ క్యారీ చేస్తారు, ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఏదో ఉంటుంది. ఇప్పుడు ఏముంటుంది,
పైగా వీళ్ళే బయట ఉండి వీళ్ళే పిఆర్ఏని నడుపుకున్నారు, వీళ్ళ రీల్స్ పోస్ట్ చేసుకున్నారు, వీళ్ళు ఒకరి మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకున్నారు, వాళ్ళు అట్ట అంటే వీళ్ళు ఎట్టా అని చెప్పి ఆబ్వియస్గా అందరి మీద అది ఉండదు, వైబ్ ఉండదు. ఇప్పుడు లోపల ఉన్నారంటే వాళ్ళు బయట ఇంజరీ తెలియదు కాబట్టి వాళ్ళకి ఎక్సైట్మెంట్, వాళ్ళు వీళ్ళు ట్రీట్ చేసే అన్ని డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఎవరెవరిని సపోర్ట్ చేసుకున్నారు తెలిసినప్పుడు అందరూ ఇట్ట తలకాయలు కింద వేసుకుని కూర్చుంటారు. ఏం చేస్తారు పాపం, ఎవరినైనా ఫేస్ చేయగలరా? చేయలేదు కదా. వాళ్ళ మీద వీళ్ళు ట్రోల్ వేసుకున్నారు, వీళ్ళ మీద వాళ్ళు ట్రోల్, అందరూ చేశారులేండి, ఒకళ్ళిద్దరు అట్లా. సో అందరూ అట్లా డల్లు కూర్చున్నారు. మరి ఏం చేశారా అంటే ఏవీలు వేసారంట. సో టాప్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏవీస్ వేశారు. ఆ ఏవీస్ కూడా పెద్దగా ఏమీ అంతగా బాగాలేదు అని టాక్. చూడాలి, మనం చూసిన తర్వాత దాన్ని జడ్జ్ చేద్దాం, ఇప్పుడు జడ్జ్ చేయలేం. కానీ సో నెక్స్ట్ ఎలిమినేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకో విషయం, దీనికన్నా ముందు అందరి పేర్స్ అక్కడ కలిసారు కదా, వాళ్ళందరూ అనుకున్నారండి ఏంటి అంటే ఖచ్చితంగా నటరాజ్ మాస్టర్, నీతు గారు విన్నర్స్ అవుతారు, వాళ్ళకే విన్నర్ అయ్యే అర్హత ఉంది, అంటే వాళ్ళే విన్నర్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు షోకి చాలా కాంట్రిబ్యూట్ చేశారు అని చెప్పి ఆర్టిస్టులు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పుకున్నారు. సో మాస్టర్ గారికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి, మాస్టర్ గారు ఎక్కువ కష్టపడ్డారు, బయటకు వచ్చాక కూడా కష్టపడ్డారు అది అని చెప్పి. సో స్టార్ట్ అయిన తర్వాత 5th ప్లేస్లో ఎవరు అనౌన్స్ చేశారు అంటే రాధా గారు అనౌన్స్ చేశారంట, జాను బాను. 5th ప్లేస్లో జాను బాను అనగానే వాళ్ళిద్దరికి ఫ్యూజ్ ఎగిరిపోయాయి అంట. ఎందుకంటే వాళ్ళిద్దరు విన్నర్స్ అవుతారని అనుకున్నారు, వాళ్ళకి కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, వాళ్ళు కూడా ఫ్యాన్ బేస్ కూడా వాళ్ళు అవుతారు అనుకున్నారు. ఇంకా జాను గారికి ఇంకా ఏడు బాగలేదంట. సో అసలు ఎవరైనా కపుల్ షాక్ అయ్యారంటే ఒకరిద్దరు కపుల్ షాక్ అయ్యారంటే మేబీ వీళ్ళకి కూడా ఛాన్స్ ఉంది, ఉంటే వీళ్ళు కూడా మరీ 5th ప్లేస్లో ఎలిమినేట్ అవ్వరు అని చెప్పి. నువ్వేమంటావు అంటే నేను కూడా అనుకున్నా 5th ప్లేస్లో ఎలిమినేట్ అవుతారని. 1, 2, 3 అని అనుకున్నా. 5th ప్లేస్లో నోకరాజు ఆశయ అనుకున్నా నేను. సో 1, 2, 3 అనుకున్నా. సో మరి వీళ్ళకి ఏంటి ఓట్లు పడలేదా ఏంటి అంటే ఎస్, ఓట్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నారు, వాళ్ళ ప్రకారం ఓట్స్ పడలేదు అన్న విధంగా చెప్తున్నారు. వీళ్ళకి ఓట్స్ పడలేదంటే ఐ కెన్ అగ్రీ, ఫర్ సమ్ ఎక్స్టెంట్ ఐ కెన్ అగ్రీ చేయొచ్చు, ఎందుకంటే వీళ్ళకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నది లేదు, వేరే పేజెస్ సపోర్ట్ చేసింది లేదు, వీళ్ళు పిఆర్ని పెట్టుకుని ఏదైనా ఓట్స్ వేయించుకోవడం తప్పితే అదర్వైజ్ వీళ్ళకి అంత ఇది లేదు కాబట్టి చేయలేదు. ఓట్స్ ప్రకారం చేసినా కూడా, ఇది ఓట్స్ ప్రకారం 5th ప్లేస్ వచ్చినా కూడా ఇట్స్ ఓకే అని అనిపిస్తుంది నాకు. కానీ ద డిజర్వ్ 5th ప్లేస్ అంటే కాదు. సో దే కెన్ బీ ఇన్ 1, 2, 3 అని అనిపించింది. సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది అసలైన గొడవ, 4th ప్లేస్ ఎలిమినేషన్ ఎవరు అంటే 4th ప్లేస్ ఎలిమినేషన్కి జడ్జెస్ భయపడ్డారంట. రాధా గారు నేను ఇప్పుడే వెళ్ళొచ్చాను, ఇప్పుడే వెళ్ళాలంటే లై గారు ఏమో లేదు అనిల్ గారు వెళ్ళాలి అంటే అనిల్ గారు ఏమో నేను ఎందుకు వెళ్తా, లై గారిని పంపించండి అన్నారంట. శ్రీముఖ్ గారు వచ్చి అనిల్ గారు తెర వెనకాల, అనిల్ గారు అలా కాదు, ఇప్పుడు మీరు వెళ్ళారంటే మళ్ళీ 1, 2 కూడా మీరే వెళ్తారు, ఇలా తిరిగి ఇప్పుడు నెక్స్ట్ లై గారు వెళ్తారు, లై గారు తప్ప మళ్ళీ మీరే వెళ్తారు అయ్యని చెప్పి ఆయన కన్విన్స్ చేసి పంపించారంట. ఎందుకురా ఇంత జరుగుతుంది ఏంట్రా అంటే, ఎందుకు వెళ్ళమన్నారంటే అక్కడ భయం. ఎందుకు ఆ భయం అంటే, ఆ భయం పుట్టించింది ఎవరో తెలుసా, ఒక సింహం, నటరాజ్ మాస్టర్ గారు. సో నటరాజ్ మాస్టర్ గారు 4th ప్లేస్లో ఉన్నారు. సో నటరాజ్ మాస్టర్ గారిని 4th ప్లేస్లో ఎలిమినేట్ చేయడం కోసం అక్కడ అంత డిస్కషన్ జరిగింది. సో ఎప్పుడైతే అనిల్ గారు అనౌన్స్ చేశారో, ఇందాక కేవలం జానుబానుకే షాక్, కానీ ఈ ఎలిమినేషన్ అక్కడ ఉన్న అందరి పేర్స్కి షాక్. సో 4th ప్లేస్లో నటరాజ్ మాస్టర్ గారు, నీతు గారు అనగానే షాక్ మామూలుగా లేదండి అందరూ, ఎందుకంటే వాళ్ళందరూ విన్నర్ అవుతారు అనుకున్నారు. నిజంగా ఓట్స్ ప్రకారం చూసుకుంటే మాస్టర్ గారు 4th ప్లేస్లో ఉండేవాళ్ళంటే ఐ డోంట్ థింక్ సో. మాస్టర్ గారు చాలా కష్టపడ్డారు, మాస్టర్ గారికి కొన్ని సపోర్ట్ పేజెస్ ఉన్నాయి, కొంచెం బిగ్ బాస్ వాళ్ళు కూడా కొంతమంది సపోర్ట్ చేశారు. సో ఏదైనా సరే ఆయన ఖచ్చితంగా ఓట్లు పడి ఉంటాయి. వాళ్ళు కూడా అందరూ పిఆర్లు నేర్చుకున్నారు, ఒక్కళ్ళని కాదు అందరూ పిఆర్స్ నేర్చుకున్నారు. సో ఖచ్చితంగా ఓట్స్ పడి ఉంటాయి. నేనైతే మాత్రం మాస్టర్ గారు 4th ప్లేస్లో ఉంటారని అనుకోవాలా. విన్నర్ని చేయాలా మాస్టర్ని, విన్నర్ అంటామంటే అన్నం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాస్టర్ గారు విన్నర్ డిజర్వ్ చేయరు. కానీ మాస్టర్ గారిని కనీసం రన్నరో, 3rd ప్లేస్, టాప్ 3నో టాప్ 2నో ఉంటారు అని అనుకున్నాను నేను. ఆనెస్ట్గా చెప్తున్నా, అనుకున్నా. నాకు ఇక్కడ ఇప్పుడు ఏమనిపించిందంటే మాస్టర్ గారికి కూడా ఇది రియలైజేషన్ అవ్వాలి ఏంటి అంటే, షో మేకర్స్ ఎవరైతే ఉన్నారో మాస్టర్ గారిని టీఆర్పీ కోసం వాడుకొని వదిలేశారు. అది అర్థం కావాలి ఆయనకి. సో ఆయన ఏంటి, నేను ప్రాణం పెట్టేస్తున్నా, నేను షోకి కాంట్రిబ్యూట్ చేసేస్తా అంటే ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ ఈజ్ ఎ బిజినెస్. వాళ్ళు ఏంటి ఇప్పుడు మనం త్రూ అవుట్ ద సీజన్ మనం ఏం మాట్లాడుకున్నాం, మాస్టర్ గారికి ఫేవరెటిజం జరిగింది, మాస్టర్ గారి ఫేవరెటిజం జరిగింది అనుకున్నాం. మాస్టర్ గారు తప్పు కాదు అందులో, మాస్టర్ గారు అట్లా ఉన్నారు, ఎలిమినేట్ చేయాలి లేదంటే లేదు, వీళ్ళ చేతిలోనే ఉంది. సో వీళ్ళదే తప్పు ఆ ఫేవరెటిజం చేయటం అంతా. మాస్టర్ గారి ప్రాబ్లం ఏంటి, మనకి అరిచేయటం, వేరే వాళ్ళని ఏదో అనేయటం, గోల్ చేయటం, కెమెరాలు తిట్టేయటం, టీముని తిట్టేయటం, జడ్జెస్ మాట్లాడకపోవటం, ఇవన్నీ ఆయన ప్రాబ్లమ్స్. అయితే వీళ్ళు కావాలంటే ఎప్పుడైనా ఎలిమినేట్ చేయొచ్చు, చేయకుండా ఆయన ఉండాలి, ఆయన ఉంటేనే మనకి టీఆర్పీ వస్తుంది, ఆయన ఉంటే నీ షో చూస్తారని చెప్పి ఆయన కంప్లీట్గా వాడుకొని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏరు దాటే వరకు ఏరుమాలన్నా దాటిన తర్వాత బోడమాలన్న సామెతలాగా ఆయన్ని ముంచేశారు. అది ఆయన ఖచ్చితంగా నాకు తెలిసి ఓట్లు కూడా పడి ఉంటాయి. ఆయన చాలామంది చేత ప్రమోషన్ చేయించుకున్నారు, అన్నీ చేయించుకున్నారు. ఆ పాజిటివ్ కామెంట్స్ ఆయనకి ఇదిగా కనిపించినాయి, ఎక్కడ పడతాడు కామెంట్స్ కనిపించినాయి. సో ఓట్స్ అనేది అందరూ వేయించుకున్నవే, ఎవరు వేసినవి కాదు, ఏ పేరుకి వేసినవి కాదు. సో అలా అక్కడ చూసుకుంటే ఆయన కొంచెం ఉండాలి. బట్ ఇక్కడ ఆడియన్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ లేదంటే ఏమో కానీ మాస్టర్ గారిని అయితే నాకు అనిపించింది ఏంటంటే తొక్కేశారు, వాడుకొని వదిలేశారు అనిపించింది. సో మాస్టర్ గారిని ఆ విధంగా వాళ్ళు 4th ప్లేస్లో ఎలిమినేట్ చేశారు. దానికి మాస్టర్ గారు బాగా హట్ అయ్యి
అక్కడి నుంచి అట్టించే థ్యాంక్స్ చెప్పేసి జడ్జెస్కి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేసి షో కంప్లీట్ అవ్వకుండా షూటింగ్ అంతా కంప్లీట్ అవ్వకుండానే వెళ్ళిపోయారంట. ఆ బాధ ఉంటుంది, ఆయన తీసుకుంటారు. ఎందుకంటే రెండు పాయింట్స్ ఉంటాయి, ఒకటి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, ఒకటి షో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. షో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి టీఆర్పీ వచ్చినా, మనకి వ్యూవర్షిప్ వచ్చినా, మనం ఆ ప్రోమోలు చూసి ఏమైంది ఏంటని చెప్పి చూసినా అంతా చూసినా అది కొద్ది గొప్ప మాస్టర్ గారి వల్ల, దానికి ముందు హరీష్ గారి వల్ల ఎంగేజ్మెంట్ ఏదైతే వచ్చిందో అది. కానీ ఆయన అలా అని చెప్పి విన్నర్ అవ్వాలని కూడా అన్నారు, ఎందుకంటే కంప్లీట్గా ఫేవరెటిజం అయిపోతుంది. ఎందుకంటే 3 సార్లు ఎలిమినేషన్ వచ్చారు, వీళ్ళు ఆపారు, ఆయన దబ్బట్లో వీళ్ళు ఆపారు. కట్ చేస్తే చివరికి ఇలా వాడుకొని 4th ప్లేస్లో ఎలిమినేట్ చేయడం అన్నది మాత్రం కొద్దిగా నాకైతే రాంగ్గా అనిపించింది. సో మీరు చెప్పండి, అంటే మీరు నిజంగా ఓట్స్ ప్రకారం చేస్తుంటే 4th ప్లేస్ వచ్చి ఉంటుందా, ఏమనుకుంటున్నారు అన్నదైతే చెప్పండి. సో అది నేను అనుకున్నది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు వైల్డ్ కార్డ్గా ఎంటర్ అయ్యారు. ఫస్ట్ వచ్చారు, ఎలిమినేట్ అయిపోయారు, వైల్డ్ కార్డ్గా ఎంటర్ అయ్యారు. వాళ్ళని థర్డ్ ప్లేస్లో పెట్టారు. సో మహేష్ అండ్ శాండ్రా దే పర్ఫార్మ్డ్ ఓకే ఆఫ్టర్ ద వైల్డ్ కార్డ్ ఎంట్రీ, దే ఆర్ ఓకే. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది, బాండ్ కిడ్స్ బాగానే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు. సో వాళ్ళు కూడా ఓట్స్ పడి ఉంటాయి, ఇట్స్ ఓకే. సో వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్న విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనుకున్నా కానీ, బట్ వైల్డ్ కార్డ్గా వచ్చారు కాబట్టి వైల్డ్ కార్డ్ని మన తెలుగులో అంత బాగా ఎంకరేజ్ చేయరు కాబట్టి, సో వైల్డ్ కార్డ్ని విన్నర్ చేయరు అనుకున్నాను. సో ఆబ్వియస్గా చేయలేదు. సో వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఎలిమినేట్ అయిపోయారు. నెక్స్ట్ మిగిలింది ఎవర్రా అంటే నోకరాజు ఆసియా అండ్ వాసంతి గారు అండ్ కళ్యాణ్ గారు. సో నోకరాజు ఆసియా గారు, వాసంతి గారు, కళ్యాణ్ గారు ఉంచినప్పుడు ఇంకా వారు వన్ సైడ్ అని చెప్పి అక్కడ అర్థమైపోతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ నోకరాజు గారికి గీరు, ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకోలేదు, వాళ్ళ రిలేషన్షిప్ కోసం పెద్దగా ఎవరికి తెలియదు. ఇప్పుడు శివ్ అండ్ ప్రియాంకలా కూడా కాదు కదా, సిద్ధ్ అండ్ సోనియాలా కూడా కాదు, తెలియదు కాబట్టి ఎవరైనా అనుకున్నా. కానీ నాకు షాకింగ్ అనిపించింది ఏంటంటే వాళ్ళు టాప్ 2లో నుంచోటం నిజంగా షాక్ అనిపించింది. ఆడారా ఆడలేదా ఇవన్నీ కాదు, వాళ్ళు ఓట్లు పట్టంగానే ఓట్ల ప్రకారం చేసినా కానీ ఏ ప్రకారం చేసినా కానీ ఆయన టాప్ 2లోకి వెళ్ళటం అంటే నాకు మతిపోయింది. నేనైతే టాప్ 5లో తీస్తారేమో అనుకున్నా, ఏది వచ్చినా ఓట్స్ వచ్చినా ఏది వచ్చినా సరే తీస్తారేమో అనుకున్నా. బట్ టాప్ 2లో నుంచోబెట్టారు. టాప్ 2లో నుంచోబెట్టి ఇక్కడ ఎవరిని విన్నర్ చేశారు, ఇద్దరిలో ఎవరిని చేశారంటే వీళ్ళని సెకండ్ ప్లేస్లో నోకరాజ్ అండ్ ఆసియాని, ఫస్ట్ ప్లేస్లో విన్నర్ చికెన్ డిన్నర్ వాసంతి అండ్ కళ్యాణ్ గారిని వాళ్ళని విన్నర్ని చేశారు. అలా వాసంతి గారు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 1కి విన్నర్ అయ్యారు అని చెప్పి టాక్, ఇలా చెప్పుకోవాలి టాక్ అని చెప్పి. సో వాసంతి గారు అండ్ కళ్యాణ్ గారు డిజర్వింగ్ విన్నర్సేనా అంటే నాకు మధ్యలో వచ్చేప్పటికీ వాళ్ళు విన్నర్ రేస్లో ఉన్నారని అనిపించింది. కానీ ఎప్పుడైతే లాస్ట్ వీక్ కంప్లీట్గా మొత్తం అంతా డిజాస్టర్స్, అంత గొడవలు ఇంకా మనకి టెలికాస్ట్ చేయనివే చాలా పాయింట్లు నాకు తెలిసినవి ఉన్నాయి. ఎంత గొడవలు అంటే అంత గొడవలు, పక్కకి వెళ్ళి చాలా విషయాలు ఆవిడ ఎంత జరిగింది. అందుకని ఒక పోస్ట్ కూడా బయటికి పెట్టింది, అదొక రీజన్. సో దాని ప్రకారం చూసుకుంటే ఇవ్వరేమో అని అనుకున్నా, కానీ ఇచ్చారు. అలాగే వీళ్ళ పిఆర్ కూడా గట్టిగా బలంగానే వీళ్ళు కూడా వేయించారు. ఒకళ్ళనట్లా అందరూ పిఆర్లు వేయించుకున్నారు. సో వీళ్ళు కూడా గట్టిగా బలంగానే వేయించుకున్నారు. సో ఓట్స్ ప్రకారం విన్నర్ని చేశారు. నాకు అర్థమైంది ఏంటంటే ఓట్స్ ప్రకారం విన్నర్ని చేశారు, మిగతా పొజిషన్స్ అన్ని ఓట్స్ ప్రకారం చేయలేదేమో అనిపించింది. సో వీళ్ళకి ఓట్స్ వచ్చుంటాయి, దాని మీద కొంచెం గట్టిగానే కూర్చున్నారు. సో ఓట్స్ ప్రకారం చూసుకుని వచ్చారు. సో డిజర్వింగ్ అంటే కైండ్ ఆఫ్ ఒక పాయింట్లో చూసుకుంటే డిజర్వింగ్. వాళ్ళు కూడా గేమ్స్ ఆడుకుంటూ వచ్చారు, మధ్యలో బాండింగ్ బాగానే ఉంది, కొద్దిగా గొప్ప ట్రబుల్స్ అనేవి వచ్చినాయి కానీ ఓకే. సో వీళ్ళ ఇద్దరు ముగ్గురులో ఎవరైనా కూడా ఓకే అనిపించింది నాకు. సో మిగతా ఒక ఇద్దరు డిజర్వింగ్ అనిపించలేదు కానీ మిగతా ఇద్దరు ముగ్గురులో వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు, వాళ్ళు ఎవరైనా ఓకే అనిపించింది. సో ఆ లాస్ట్ వీక్ గొడవలు తీసేస్తే ఇంకొంచెం బెటర్గా మనం చెప్పుకోవడానికి బాగుండేది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఓకే, వాళ్ళే బాండ్ క్రియేట్స్లో టాప్ 1లో ఉన్నారు. సో బాండ్ క్రియేట్స్ చూసుకున్న టాప్ 1లో ఉన్నారు, ఆడియన్స్ ఓట్స్ చూసుకున్న టాప్ 1లో ఉన్నారు కాబట్టి విన్నర్ చికెన్ డిన్నర్. సో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 1 విన్నరు వాసంతి గారు అండ్ కళ్యాణ్ గారు అయ్యారు అని చెప్పి టాక్ అనమాట. సో ఇలాగా ఎంటర్టైన్మెంట్ ఏమీ లేకుండా ఆ ఫినాలే షూటు ఒక 1 గంటకి మధ్యాహ్నం లంచ్ పెట్టేసి స్టార్ట్ అయిన తర్వాత సాయంత్రం 6 వరకు అట్లా కొనసాగిందంట. అందరూ అట్లా డల్గా ఉండి ఏదో విధంగా అయిపోయింది అన్నారంట. కొంతమంది దే ఫెల్ట్ హ్యాపీ వాళ్ళు గెలిచినందుకు, కొంతమంది దే ఫెల్ట్ అన్హ్యాపీ. ఆబ్వియస్లీ ఉంటుంది కాబట్టి వీళ్ళు విన్నర్ ఏంటి, వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుకున్నారు. ఇప్పుడు మ్యాటర్ ఏమవుతుంది తెలుసా, పేర్స్ కొంతమంది మన రివ్యూలు చూసి కొంతమంది బాధపడ్డారు, తెలిసింది నాకు. సరేనా, కొంతమంది డైరెక్ట్ ఫోన్ చేసి ఇప్పుడు బాధపడ్డారు. అంటే నాట్ అబౌట్ హార్ష్ లాంగ్వేజ్. ఏం జరిగింది అంటే హార్ష్గా మనం ఏం పెద్దగా మాట్లాడలేదు కానీ మనకి చూపించిన వరకే మనం జడ్జ్ చేయగలం. సో తెర వెనక చాలా జరిగింది అన్నది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అది మనకు తెలియదు కదా, మనకు తెలియకుండా మనం ఓకే అని చెప్పి చేయలేం కదా. సో అదే పాయింట్ వాళ్ళకి అనేది మనకు చూపించింది, మనం జడ్జ్ చేసాం. ఎవరినో పర్సనల్గా తిట్టేయటం కానీ కొట్టేయటం కానీ వాళ్ళ మీద అరిచేయటం అట్లా ఏం చేయలే. వాళ్ళు ఏదైతే హౌస్లో చేస్తారో అది ఇక్కడ రిజంబుల్ అయింది, అంతే, సింపుల్ థింగ్. సో దాన్ని పర్సనల్గా ఎవరైనా తీసుకుంటే మనం ఏం చేయలేం కానీ, బట్ చెప్తున్నా పర్సనల్గా తీసుకోవాల్సిన నెసెసిటీ లేదు. సో ఇక్కడ మనకు చూపించింది మనం చెప్పాము, మనకు అనిపించిందే మనం మాట్లాడాము. కరెక్ట్ చేయడానికి మీరు ఆబ్వియస్లీ మీరు ఉంటారు కాబట్టి, నేను ఆ కరెక్షన్స్ ఎక్కడ ఉంటే కరెక్షన్స్ చేసుకుంటాను కాబట్టి చేసుకున్నా. అలా మనం ముందుకెళ్ళాం. ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ చెప్తా. అదేంటి అంటే మతిపోతుంది మీకు, మామూలుగా ఉండదు. దానికన్నా ముందు వీడియో లైక్ చేయండి, కొత్త విజువల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారంతో ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకా ఉన్నాయి, వరుసగా వస్తాయి. రోడీస్ మీద అప్డేట్ కూడా చెప్తారు. రోడీస్ ఇక్కడే చెప్పేస్తారు, రోడీస్ లేదు షో తీసేశారు. మార్నింగ్ పోస్ట్ చేస్తాను నేను. రోడీ షోని
లేపేశారనమాట. రోడీస్ అనేది ఈ సీజన్ లేదు, ఎందుకంటే ఇదే సేమ్ ఉంటుంది. ఇక్కడ జరిగిన టాస్క్లు ఏవైతే ఉన్నాయో అట్లాంటివే ఉంటాయి కాబట్టి అది. సరే, షాకింగ్ న్యూస్ ఏంట్రా అంటే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 2 కూడా ఉండబోతుంది. ఎవరు వస్తారో అంటే తెలియదు, ఎవరు వస్తారో తెలియదు నాకు. బట్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 2 కూడా ఉంటుంది. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత దాని మీద పాజిటివ్గా ఉన్నారు, వీళ్ళు సీజన్ తీసుకుంటారు డెసిషన్. ఎందుకంటే ఇది ఫస్ట్ సీజన్ కాబట్టి ఇందులో వాళ్ళు చాలా తప్పులు చేశారు, వాళ్ళు నేర్చుకున్నారంట. సో వాళ్ళకి అర్థమైంది ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఏంటి అని చెప్పి. సో నెక్స్ట్ టైం బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం గట్టిగా ప్లాన్ చేసుకొని చేస్తాము అన్నట్టు కూర్చున్నారంట దీని మీద. సో ఇది వర్తే, ఇది మంచి షోనే, దీనిలో కూడా పాజిటివ్ ఉంది, మనం దీన్ని తీసుకెళ్ళచ్చు, ఇది వర్కౌట్ అయ్యిద్ది అన్నది టీం అభిప్రాయం. నాకు కూడా అదేంటి అభిప్రాయం ఉంది. మనం నెక్స్ట్ సండే అయిపోయిన తర్వాత, షో అయిపోయిన తర్వాత దీని గురించి సపరేట్ వీడియో చేసుకుని ఒకటి మాట్లాడుకుందాం, ఫైనల్ అనాలిసిస్ అప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతం అయితే మాత్రం ఇది ఇంకొక పాయింట్ చెప్దాం అనుకున్నాను ఒక నిమిషం. ఏం పాయింట్ ఏంటో సడన్గా మధ్యలో వచ్చింది ఒకటి, ఇప్పుడు పోయింది. ఈ మధ్య కొంచెం మెమరీ పవర్ కూడా తగ్గుతుంది. సరే చలో, మళ్ళీ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. ఎపిసోడ్ రివ్యూ మధ్యాహ్నం పెడతా, ఈ లోపల 15 నిమిషాలు వీడియోని ఎంజాయ్ చేయండి. మనం మధ్యాహ్నం మాట్లాడుకుందాం. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. సో ఎవరు విన్నర్ అయ్యారు, సో విన్నర్ ఎవరయ్యారు, మీరు డిజర్వింగ్ అనుకుంటున్నారా లేదా అని చెప్పి. ఆర్డర్ అయితే మాత్రం ఇదే: ఫస్ట్ వాసంతి కళ్యాణ్ గారు, సెకండ్ నోకరాజ్ అండ్ ఆశా గారు, థర్డ్ మహేషన్ సెంటర్ గారు, ఫోర్త్ నటరాజమష్ణీతి గారు, ఫిఫ్త్ జానుబాను గారు. సో వీళ్ళిద్దరు ప్లేసెస్ కొంచెం మార్చేమో అని నాకు అనిపించింది. దే డిజర్వ్ బెటర్ పొజిషన్స్ ఏమో అనిపించింది, వాళ్ళు ఇచ్చిన కాంటెంట్ కానీ, వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కానీ. రెస్ట్ 3లో నోకరాజు గారు కొద్దిగా కిందకు వస్తే నాకు ఆయన సెకండ్ ప్లేస్ డిజర్వ్ కాదేమో నాకు అనిపించింది. గేమ్స్ ఆడారు, అన్నీ ఆడారు కానీ, బట్ నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళ ప్రోగ్రెస్ కూడా చూసుంటారు. అంటే నోకరాజ్ ఇట్లా ర్యాష్గా ఉన్నట్టు ఇవన్నీ చేశాడు కాబట్టి ఇప్పుడు చివరికి వచ్చేపాటికి సెటిల్ అయ్యాడు, ఒక సెటిల్డ్ పర్సనాలిటీ కనిపించింది. పాయింట్ మర్చిపోయి గుర్తొచ్చింది. ప్రైజ్ మనీ ఎంత అంటే 15 లక్షలు అంట. 50 లక్షలు 25 లక్షలు అనుకున్నాం, 15 లక్షలు. వీళ్ళు నేను అనుకోండి, నా హానెస్ట్గా చెప్తున్నా, వీళ్ళు 15 లక్షల కోసం నాకు తెలిసి 20 లక్షల ఖర్చు పెట్టుంటారు ఒక్కొక్కళ్ళు. ఏమైనా పడుతుందా, తిరిగి చేతి డబ్బులు పెట్టుకోవాలి. కళ్యాణ వాసంతి వాళ్ళతో ఏం ప్లాన్ చేసుకున్నారు, బంగారం ఇడిపించేద్దాం, సేవింగ్స్ చేసేద్దాం, ఇల్లు కూడా ఏదేదో ప్లాన్ చేసుకున్నారు. ఏమైంది? సో 15 lakhs ఇంకా 25 lakhs అయినా ఉంటుంది అనుకున్నా, 15 lakhs అంట ప్రైజ్ మనీ. పీఆర్కి అంత పెట్టుకుని అంత అడవుడు చేసి ఆ జంటను తిట్టించి, ఈ జంటను తిట్టించి, శ్రీముఖిని తిట్టించి, కంటెస్టెంట్లు తిట్టించి, ఒకళ్ళని కాదు అందరూ మీ వేరే కపుల్స్ని తిట్టించుకొని అన్ని చేయించుకొని ఏమైంది వర్త అంటే ఎండ్ ఆఫ్ ద డే వర్త కాదనిపిస్తుంది. ఆ 15 lakhs 20 lakhs 25 lakhs ఇల్లే ఖర్చు పెట్టుంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఇంతే, ఇంకా ఆ పొజిషన్స్ వచ్చినాయి, మనం ఏం చేయలేం. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.